అందరికీ నేను మీ మల్లిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ రెసిపీ అండి. అదేంటంటే మునగాకు పచ్చడి. ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. మేమైతే 7 తీసుకున్నాం ఎండుమిర్చి. తగినంత మీ ఇష్టము, ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఒక టమాటో, ఒక ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఒక గడ్డ అండి వేసుకోవాలి. మీ ఇష్టం అది. ఆకు వేసి 5 నిమిషాలు వాడ్చుకోవాలి, బాగా మెత్తపడాలి. దీంతో చాలా రెసిపీస్ ఉన్నాయండి. వెరైటీ చేయొచ్చును. ఫ్రై చేసుకోవచ్చును, అదే తాలింపు చేసుకోవచ్చును. బోండాల్లో వేస్తారు, రాగి రొట్టెలలో, సద్ద రొట్టెలలో వేసేది మనకి తెలుసు. ఇదైతే పచ్చడి చేసుకోవచ్చండి, వెరైటీగా ఉంటుంది. అసలు నాకు తెలీదు, మా అమ్మ ఫస్ట్ టైం చేసింది, చాలా టేస్ట్గా ఉంది. మీకు కూడా తెలియకపోతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్లో తెలియజేయండి. అసలు సూపర్గా ఉంటుందండి పాతకాలం పచ్చళ్ళంతా. మా అమ్మ చేసేదాకా నాకు తెలియదు మునగాకు పచ్చడి చేస్తారని. మా అమ్మ చేసి చెప్పింది, బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళు, పాతకాలం పచ్చళ్ళు ఇంకా భలే ఉంటాయి, చేసి చూసి తింటేనే కదా తెలిసేది అట్లని మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. మాదైతే మా అక్క ఛానల్ కూడా మా అక్క ఛానల్ తెలుసు కదని మీకు. మా అక్క ఛానల్ నేమ్ వచ్చి పల్లెటూరులో పట్నం అమ్మాయి. ఇప్పుడైతే మా అక్క స్టాప్ చేసింది వీడియోస్, మళ్ళీ ఇప్పుడు రన్ చేసింది. చూడండి, దయచేసి ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి, బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. మా అక్క ఛానల్కి గాను, నా ఛానల్కి గాను మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి, చాలా అవసరము. మీ సపోర్ట్, మీ లైక్ మాకెంతో విలువైనదండి, చెయ్యాలి అసలు. ఇప్పుడైతే ఆకు బాగా 5 నిమిషాలు ఉడకపెట్టుకుందాము, మెత్తగా ఉడకనించాలి. మీరు చేసే లైక్లే మా ఛానల్ని ఫుల్ సపోర్టింగ్గా ఉంటుంది మాకు. మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉండాలండి. మాకు తెలియని రెసిపీలు ఉంటే కూడా తెలియచేయండి. మీకు ఏదన్నా తెలుసున్నా కూడా కామెంట్లో తెలియచేయండి, మేము ట్రై చేసి పెట్టాము వీడియో. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు బాగా ఆరబెట్టుకోవాలండి, కొంచెంసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. చాలా వేడిగా వేసామంటే అసలు టేస్ట్ బాగోదు. ఆరిన తర్వాత లైట్ వెచ్చగా ఉండాలి, అప్పుడు వేస్తే మిక్సీలో బాగుంటుందండి టేస్ట్. సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదా వాడ్చేటప్పుడు, అది సాలకపోతే చూసి వేసుకోవచ్చు కొద్దిగా. ఇంకా ఈరోజు స్కూల్లో భావనకి ఫంక్షన్ ఉందండి. ఎల్లుండి మండే రాధాకృష్ణుడు ఫంక్షన్ కదా, కృష్ణాష్టమి కదా, రాధా వేషం వేయాలని చెప్పారు. ఈరోజు భావనకు రాధా వేషం వేసి మా అక్క తీసుకొని వెళ్ళింది స్కూల్కి. ఆ వీడియో కూడా మా అక్క ఛానల్లో అప్లోడ్ చేశారు, చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా ఆదరించి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పుడే కదా 1 వీక్ అయింది స్టార్ట్ చేసి, సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. మీరైతే చేసుకోండి, మీ సపోర్టింగ్ అయితే నాకు చాలా అవసరము. నేను ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలనేది కామెంట్లో పెట్టారంటే వెరైటీ రెసిపీస్ చేసి నేను అప్లోడ్ చేస్తానండి. మరొకసారి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇల్లు వరకు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్తున్నాను కదా, ఇప్పుడైతే 1/4 భాగం అయ్యిందండి, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ మేము కింద వరకు చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. నేను అక్కడ టైం దొరికినప్పుడు వెళ్ళి వీడియో తీసి పెట్టానండి. స్టార్ట్ చేసినప్పుడు మా అక్క ఛానల్లో పెట్టున్నాము, చూడండి. దాని తర్వాత ఇప్పుడు కింద కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తానండి, దాంతో చూడండి. ఇప్పుడైతే మిక్సీలో వేసుకోవాలి, చల్లారిపోయింది, మిక్సీలో వేసుకోవాలి. వేసి
మెత్తగా కాకుండా కచాపచాగా దంచుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నున్నగా రుబ్బితే అంత బాగోదు. ఇప్పుడు మా అమ్మ వచ్చింది, అక్కడ కన్స్ట్రక్షన్ ఇంటికాడ నుంచి వచ్చిందనమాట. వచ్చి అన్నం వేసుకుంది. చాలా ఆకలిగా ఉందండి. అన్నం వేసుకుని పచ్చడి చేసి పెట్టింది కదా, అది వేసుకునింది అనమాట. వేసుకొని తిని చూసిందనమాట. చాలా బాగుంది అసలు టేస్ట్. ఫస్ట్ టైం చేసిన నాకే తెలియదు ఎంత బాగా వస్తుందని. సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్లో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసిన వాళ్ళకైతే మా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఛానల్, మా అక్క ఛానల్లో కూడా ఇంకా స్టార్ట్ చేస్తుందండి. మా అక్క ఛానల్లో కూడా వీడియోస్ పెడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.